హాయ్ హలో వెల్కమ్ టు ఎన్ఎండి. నేను రాకేష్. ఈరోజు ఆంధ్రప్రభ పత్రికలో ఒక ఆంధ్రప్రభ ఎఫెక్ట్ అని ఒక వార్త వచ్చింది. ఎస్టీ గురుకులాల్లో సీట్ల ఖాళీపై సీఎంఓ సీరియస్. ఇది ఆంధ్రప్రభ ఎఫెక్ట్ అని చెప్పేసి అంటే దీని కంటిన్యూషన్ ఇంతకుముందు. ఎస్టీ గురుకులాల్లో సీట్ల ఖాళీపై సీఎంఓ సీరియస్, సంబంధిత శాఖ అధికారులతో ఆరా, సీట్ల భర్తీకి వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశాలు, ఖాళీల భర్తీపై వివరాలు అందజేయాలని సూచన అని చెప్పేసి ఈ వార్త ఈరోజు పత్రికలో వచ్చినటువంటి పరిస్థితి మనం చూస్తాం. అయితే దీనికన్నా ముందు దీని ఎఫెక్ట్కి సంబంధించిన వార్త ఏదైతే ఉందో దాన్ని ఒకసారి చూద్దాం. ఇది గిరిజన గురుకులాల్లో 2500 సీట్లు ఖాళీ, భర్తీ ఎప్పుడు, జాప్యం ఎందుకు, ఆసక్తి చూపని అధికారులు, సీఎం నియోజకవర్గం కొడంగల్లోనూ అదే పరిస్థితి, సంక్షేమ భవన్ చుట్టూ తిరుగుతున్న మెరిట్ విద్యార్థులు అని చెప్పేసి వార్తని 16వ తారీఖు నాడు 7వ నెల 2025 నాడు ప్రచురించడం జరిగింది. అంటే నేను కింది స్థాయిలో ఉన్నటువంటి విలేకరులు, అక్కడ ఉన్నటువంటి జర్నలిస్టులు ఎవరైతే ఉంటారో వాళ్ళు అక్కడికి పంపించిన వార్తని ప్రచురితం చేయడం అనేది పత్రిక యొక్క బాధ్యత. మరి ఇక్కడ ఉన్నటువంటి జర్నలిస్టులు ఎవరైతే ఉంటారో వీళ్ళు ఈ వార్తలు రాసేటువంటి క్రమంలో నిజాలను చెప్పేటువంటి ప్రయత్నం చేయకుండా ఆంధ్రజ్యోతి ఎఫెక్ట్, ఆంధ్రప్రభ ఎఫెక్ట్ అని చెప్పేసి ఏదో పెద్ద పెద్ద ఛానళ్ళు కాబట్టి మీరు ఏమి ఎఫెక్ట్ అని చెప్పేసి అంటే అదే జనాలు పిక్చర్లాగా నమ్ముతారనుకుంటే ఎట్లా? అసలు ఈ 2500 సీట్లు ఖాళీ, ఆసక్తి చూపని అధికారులు అంటే అధికారులు ఎవరు ఆసక్తి చూపలేదు? రాయాలి కదా. ఈరోజు గిరిజన సంక్షేమ శాఖకు సంబంధించిన విషయంలో గిరిజన గురుకులాల్లో 2500 సీట్లు ఖాళీ అని రాశారు. గిరిజన గురుకులాల్లో 2500 సీట్లు ఖాళీ ఉండడానికి కారణం ఎవరు? దాన్ని కూడా మీరు ఎంక్వైరీ చేసి రాయాల్సినటువంటి అవసరం ఉంటుంది కదా. ఏదో మీద వార్తలు రాసేది ఉంటే అది తప్పుడు ప్రచారాన్ని చేసేటువంటి అవకాశం ఉంటుంది కదా. ఈ 2500 సీట్లు ఖాళీ ఉండడానికి గిరిజన శాఖ అధికారులు తప్పిదం ఉందా, లేదంటే వాళ్ళ పై స్థాయిన ఈరోజు ఈ సీట్ల భర్తీకి సంబంధించినటువంటి కన్వీనర్గా ఉన్నటువంటి వ్యక్తి చేసినటువంటి తప్పిదమా, సీఎంఓ ఎవరి మీద సీరియస్ అయ్యారు, ఎందుకు సీరియస్ అయ్యాడు, ఇవన్నీ రాయాల్సినటువంటి పని ఉంటుంది కదా. ఈరోజు గురుకుల విద్యాలయాల అధికారుల నిర్లక్ష్యంతో మెరిట్ విద్యార్థులకు చదువుకు దూరంగా ఉంటున్నారు. ఖాళీగా ఉన్న 2500 సీట్లను భర్తీ చేయడంలో అధికారుల నిర్లక్ష్యం మూలంగా మెరిట్ మార్కులు సాధించిన విద్యార్థులు ప్రతిరోజు సంక్షేమ భవన్ చుట్టూ తిరగాల్సినటువంటి దుస్థితి ఏర్పడింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గమైన కొడంగల్ నియోజకవర్గంలో ఉన్న గురుకులాల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొన్నదని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకులాలకు చెందినటువంటి కార్యదర్శులు తమ గురుకులాల్లో ఎప్పటికప్పుడు ఖాళీల భర్తీకి చర్యలు తీసుకుంటుండగా గిరిజన గురుకులంలో సీట్ల భర్తీలో జరుగుతున్న జాప్యంపై ముఖ్యమంత్రితో పాటు ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సైతం ఆగ్రహంతో ఉన్నట్లు సమాచారం అని రాశారు. ఎస్సీ, బీసీ, మైనార్టీ గురుకులాలకు సంబంధించిన కార్యదర్శులు మంచిగా పనిచేస్తారు, కానీ ఎస్టీ గురుకులాలకు సంబంధించినటువంటి సెక్రటరీ సరిగ్గా పనిచేస్తారని చెప్పి చెప్తున్నారు. అయితే మీరు రాసిరు వార్త, గిరిజన గురుకులాల్లో 195 పాఠశాలలు ఉండగా 6560 సీట్లు ఉన్నాయి, అందులో 3095 మందికి విద్యార్థులు చేరి ఇంకా 2500 సీట్లు ఖాళీ ఉన్నాయి, అంత వార్త ఓకే. కానీ ఈ సీఎంఓకి సంబంధించిన ఎస్టీ గురుకులాల్లో సీట్ల ఖాళీపై సీఎంఓ సీరియస్ అనేది ఎవరి మీద సీరియస్ అయ్యారు? ఈరోజు సీట్ల భర్తీ అనేది ఎవరు చేస్తారు అని అంటే ఈ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకులాలకు సంబంధించినటువంటి సీట్లను ఎవరైతే పరీక్ష పెట్టి నింపాల్సినటువంటి బాధ్యత ఎవరు ఉంటుందో, కన్వీనర్గా ఎవరున్నారో ఆ కన్వీనర్కు సంబంధించిన విషయంలో వార్త రాయాల్సి ఉంటుంది. ఈ 2500 సీట్లు ఖాళీగా ఉండడానికి కారణం ఎవరు? కేవలం ఎస్టీ గురుకులాల కార్యదర్శి. ఎస్టీ గురుకులాల కార్యదర్శికి పూర్తి స్థాయిలో బాధ్యతలు అప్పచెప్పిర్రా? సీట్ల భర్తీకి సంబంధించినటువంటి కన్వీనర్గా ఎస్టీ గురుకులాలకు సంబంధించిన అధికారులు ఉన్నారా? ఈ 4 గురుకులాలు 5 గురుకులాలు ఏవైతే ఉన్నాయో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకులాలు అటువంటి ఆ కార్యదర్శులుగా ఉన్నటువంటి ఐఏఎస్ అధికారులు వీళ్ళందరూ కలిసి కూర్చొని సీఎంఓ ఆఫీస్లో మా సీట్లను మాకు చెప్తే మేము భర్తీ చేసుకుంటాం, ఇవన్నీ అలుగు వర్షిని అనే ఐఏఎస్ చేతిలో ఉండడం వల్ల ఈరోజు సీట్ల జాప్యం జరుగుతూ ఉంది, మాకు చెప్తే మేము సీట్ల భర్తీ చేసుకుంటాం కదా అని చెప్పేది అంటే ఆ సీట్ల భర్తీకి కారణమైనటువంటి అలుగు వర్షిని మీద సీఎంఓ సీరియస్ అయితే మీరు చేసుకోరు అని చెప్పేది అంటే వీళ్ళు మళ్ళీ ఈరోజు సీఎంఓ సీరియస్ అయింది, ఆంధ్రప్రభ ఎఫెక్ట్ అని చెప్పేసి రాస్తున్నారు. నిజానికి జరిగింది అది కాదు. మీకు ఇంకో పత్రికలో దిశ పత్రికలో రాసినటువంటి వార్తను మనం చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. దిశ పత్రికలో అలుగు వర్షిని పవర్స్ కట్. ఎందుకు పవర్స్ కట్? సెంట్రలైజ్డ్ అడ్మిషన్స్కి ఫుల్ స్టాప్. సెంట్రలైజ్డ్ అడ్మిషన్స్. దయచేసి ఆ విలేకరులైనా జర్నలిస్టులైనా మీరు రాస్తున్నటువంటి వార్తలకు సంబంధించిన విషయంలో ఏం జరుగుతుందో రాసేటువంటి ప్రయత్నం చేయండి. ఈరోజు సెంట్రలైజ్డ్ అడ్మిషన్స్కి సంబంధించిన విషయంలో వీటన్నిటికీ కన్వీనర్గా ఉన్నటువంటి అలుగు వర్షిని కావాలని ఆ సీట్ల భర్తీకి సంబంధించిన విషయంలో చేసిన జాప్యం వల్ల ఈరోజు ఎస్టీ గురుకులాల్లో 2500 సీట్లు ఖాళీగా ఉన్నాయి. ఇవి సెంట్రలైజ్డ్ అడ్మిషన్లుగా మార్చిరు కాబట్టి అంటే ఆ రకంగానే ఉన్నాయి, ఎప్పటి నుండో ఉన్నాయి. అలుగు వర్షిని వచ్చిన తర్వాతనే ఇది జాప్యంగా మారింది. ఎందుకు జాప్యం చేసింది అనేది అలుగు వర్షిని సమాధానం చెప్పాలి. కానీ ఈమె పేరు లేకుండా వార్త రాయడం అనేది అత్యంత నీచమైనటువంటి పని.
ఈరోజు చూడండి, ఇప్పటి నుంచి విడివిడిగా అడ్మిషన్లు, ఇప్పటి నుంచి అంటే నిన్నటి నుండి సీఎంఓ సీరియస్ అయ్యిండు. అమ్మ నువ్వు సపరేట్గా నీ పని నువ్వు చూసుకొని ఎస్సీ కార్యదర్శిగా ఉండు సరిపోతుంది, మిగతా మీరు అడ్మిషన్లు మీరు క్లియర్ చేసుకోండి అని చెప్పేసి ఎవరి ఎస్సీ బీసీ మైనార్టీ ఎస్టీలు అందరి నలుగురిని ఎవరి వారికి చేసుకోవాలంటే నిన్న ఒక్కరోజే 2500 సీట్లలో దాదాపు 1000 సీట్లకు పైగా వాళ్ళు భర్తీ చేసినటువంటి పరిస్థితి. ఈ నిజాలను రాసేటువంటి ప్రయత్నం చేయకపోతే ఎట్లా? ఈరోజు ఎస్సీ గురుకులాల సెక్రటరీ అలుగు వర్షిని పవర్స్ను ప్రభుత్వం కట్ చేసినట్టు తెలుస్తున్నది. ఇంతకాలం ఆమె పర్యవేక్షణలో ఎస్సీ ఎస్టీ మైనార్టీ గురుకులాల అడ్మిషన్ల ప్రక్రియ కొనసాగింది. దీంతో ఆమె ఏకకాలంలో 3 గురుకులాల్లో సాగుతున్న పనులను పర్యవేక్షించడం లేదని ప్రభుత్వానికి ఫిర్యాదులు అందాయి. వివిధ సమస్యలతో ఆమె వద్దకు వచ్చే పిల్లలు పేరెంట్స్కు సైతం పెద్దగా సమయం ఇవ్వట్లేదని విమర్శలు వచ్చాయి. అందుకని ప్రస్తుతం కొనసాగుతున్న సెంట్రలైజ్డ్ అడ్మిషన్ విధానానికి ఫుల్ స్టాప్ పెట్టాలని ప్రభుత్వం నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ఇప్పటి నుండి ఏ శాఖకు సంబంధించిన అడ్మిషన్లు ఆ శాఖకు చెందినటువంటి సెక్రటరీలే మానిటరింగ్ చేయాలని ఆదేశించినట్టు తెలిసింది. వివాదాస్పదంగా మారాయని బీఆర్ఎస్ హయాం నుంచి బీసీ గురుకులాల్లోని అడ్మిషన్లు మాత్రం విడిగా, ఎస్సీ ఎస్టీ మైనార్టీ గురుకులాలకు సంబంధించినటువంటి అడ్మిషన్లు మాత్రం గురుకులాల సెక్రటరీ పర్యవేక్షణలో జరిగేవి. అదే పద్ధతి కాంగ్రెస్ ప్రభుత్వంలోనూ కొనసాగుతున్నది. అయితే వర్షిని బాధ్యతలు తీసుకున్న తర్వాత సెంట్రలైజ్డ్ అడ్మిషన్లు వివాదాస్పదంగా మారాయని విమర్శలు వస్తున్నాయి. కొందరు ప్రజాప్రతినిధులు ఆమె తీరుపై ఫిర్యాదు చేసినట్లు తెలుస్తుంది. ఆమె వల్ల మొత్తం గురుకులాలకు చెడ్డ పేరు వస్తుందని మంత్రి అడ్లూరుకు ఫిర్యాదు చేయడంతో డీసెంట్రలైజ్డ్ అడ్మిషన్ల సిస్టమ్ను అమల్లోకి తేవాలని మంత్రి భావించినట్టు తెలిసింది. ఇది నిన్న అడ్లూరి దగ్గర అంటే మంత్రి గారి దగ్గర జరిగినటువంటి పని ఇది. అంటే ఈ విషయానికి సంబంధించిన విషయంలో మీరు ఎవరైతే వార్తలు రాస్తున్నారో అలుగు వర్షిని చేసినటువంటి తప్పిదం వల్ల ఈరోజు 2500 ఎస్టీ గురుకులాల సీట్లు ఖాళీగా ఉండాల్సి వచ్చింది. సమయానికి అవి నింపకపోవడానికి కారణం ఎవరు అంటే ఆ డీసెంట్రలైజ్డ్ చేయకుండా సెంట్రలైజ్డ్ సిస్టంలో ఆ అడ్మిషన్స్ పెట్టడం ద్వారా ఈ అలుగు వర్షిని గారి హయాంలోనే అవన్నీ నడిచినాయి. ఈమె ఎస్సీ గురుకులాలను నింపింది, బీసీ గురుకులాలను నింపింది, ఎస్టీ గురుకులాలను ఆపింది. ఆ నిర్లక్ష్యానికి పూర్తి బాధ్యత వహించాల్సినటువంటి అలుగు వర్షిని మీద ఒక వార్త రాయకుండా, ఒక మాట రాయకుండా, ఆమె పేరే ఎత్తకుండా వార్తలు రాసి ఎవరిని తప్పిదంకు అంటే వీళ్ళు తప్పు చేసిరని చెప్పేసి చెప్పేటువంటి ప్రయత్నం చేయడం అనేది దాదాపుగా అది నేరం కిందకి వస్తుంది. దయచేసి అంటే ఈ విషయం మనం ఎందుకు సీరియస్ చేసుకుంటున్నాం అంటే అలుగు వర్షిని అనే వ్యక్తి లాస్ట్ టైము ఎంత నీచంగా మాట్లాడిందో మనం చూసినాం. ఆ నీచంగా మాట్లాడిన తర్వాత ఆమె మీద విపరీతమైనటువంటి కామెంట్స్ రావడం వల్ల ఈరోజు కావాలని అడ్మిషన్ల విషయంలో పిల్లలందరూ ప్రైవేట్ స్కూల్లోకి పోవాలని, ఈ గురుకులాల్లో సీట్లు అత్తలు ఇక అమ్మ చదువు అంతా అయిపోతుంది ఇంకెప్పుడు సీట్ వస్తుందని చెప్పేసి అందరూ ప్రైవేట్ స్కూల్లోకి పోవాలని చెప్పేసి గురుకులాల్లో అడ్మిషన్లు చక్కగా జరగకుండా, ఇంతకుముందు ఏదైనా సీట్ ఖాళీ అయితే జిల్లా లెవెల్లో ఉన్నటువంటి ఆర్సీఓలో లేకపోతే డీసీఓలో ఎవరో ఒకరు దాన్ని భర్తీ చేసేటువంటి ప్రక్రియ జరిగేది. ఈరోజు అట్లా కూడా లేకుండా మొత్తం హైదరాబాద్లో నా చేయి కిందనే జరగాలి. హస్తం గుర్తు ఎట్లయితే చేయి చూపిస్తుందో ఈమె కూడా ఆ చేయి చూపించుకుంటా నా చేయి కిందనే మొత్తం జరగాలని చెప్పేసి ఆడ కూర్చొని ఏ ఒక్కరికి రాకుండా. కానీ ఇదే మన సంక్షేమ గురుకులాల్లో ఎవరు జర్నలిస్టుగా పనిచేస్తున్న కొంతమంది ఫైల్స్ మాత్రం తొందరగా మూవ్ అవుతూ ఉంటాయి. ఎంత నీచమైనటువంటి పని అయితే దయచేసి అలుగు వర్షిని మీరు సపోర్ట్ చేస్తే చేయండి. కానీ అలుగు వర్షిని తప్పిదానికి కింది స్థాయి అధికారులను మీరు ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం చేస్తే మాత్రం మీ మీద ఏదో ఒక రోజు చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి వస్తుంది. జనాలు చూస్తూ ఉంటారు ఎవరు తప్పిదం వల్ల ఇవన్నీ ఆగుతా ఉన్నాయి అనే విషయం ఎవరిని అడిగినా చెప్తారు. చిన్నగా చదువుకున్నటువంటి పిల్లల పేరెంట్స్ని అడిగినా చెప్తారు ఈరోజు అలుగు వర్షం చేయబట్టి ఇవన్నీ ఆగిపోయినాయని చెప్పేసి. మీరు జర్నలిస్టులుగా ఉండి మీరు వాటిని రాయలేకపోతే ఎట్లా? అలుగు వర్షిని తప్పిదం వల్ల ఈరోజు 2500 సీట్లు అందులో ఖాళీ అయినాయి. ఈ మంత్రి దగ్గరికి అన్ని శాఖల కార్యదర్శులు పోయి సార్ మా దగ్గర ఉండేది ఉంటే మేము వాటిని ఇచ్చేస్తాం, కానీ మా దగ్గర లేకుండా అవన్నీ అలుగు వర్షం దగ్గర పెట్టుకునేదంటే ఆ సీట్లు భర్తీ కాకపోతే మేమే తిట్ల బాధ్యత వహిస్తాం. సీట్లు భర్తీ చేయాల్సినటువంటి వ్యక్తి అలుగు వర్షిని కదా. ఆ ఎగ్జామ్ పెట్టింది, ఆ ఎగ్జామ్కు కన్వీనరు, సీట్ల భర్తీకి కన్వీనరు, మొత్తం ఆ సెంట్రలైజ్డ్ అడ్మిషన్స్ మొత్తానికి కన్వీనర్గా ఉన్నటువంటి వ్యక్తి ఆమెను మీరు ఏమనకుండా మమ్మల్ని ఎట్లా అంటారు అని చెప్పేసి అడిగిన తర్వాత అమ్మ ఈ పెద్దమ్మ తల్లి ఏం సమాధానం చెప్పకపోవడం వల్ల ఇక మీరు ఎవరి వాళ్ళు చూసుకోరు అని అంటే నిన్నటి నుండి మళ్ళీ ఆ సీట్ల అడ్మిషన్లు జరుగుతూ ఉన్నాయి. దయచేసి ప్రజలారా ముఖ్యంగా తల్లిదండ్రులారా అర్థం చేసుకోండి. అలుగు వర్షిని గారు కావాలని చేసిన కుట్రలో ఈరోజు సీట్ల భర్తీ జరగకపోవడము, ఒకవేళ అడ్మిషన్లు జరిగిన తర్వాత అడ్మిషన్లు ఖాళీ అయినటువంటి సీట్లు ఏవైతే ఆ సీట్లలో కూడా మళ్ళీ తిరిగి ఇంకోరిని తీసుకోకుండా జరుగుతున్న కుట్రలు కూడా కేవలం ఈ విద్యా వ్యవస్థను నాశనం చేసి మొత్తం పురాణందని ప్రైవేట్ స్కూల్లోకి పంపించేటువంటి కుట్రలు కూడా జరుగుతూ ఉన్నాయి. దయచేసి ఇప్పటికే ఎన్నో
ఎన్నో అరాచకాలు చేసినటువంటి అలుగు వర్షిని లాంటి అధికారాన్ని ఇంకా కొనసాగించడం ఏంది అనేది మాకు అర్థమైతలేదు. మరి అలుగు వర్షిని అడ్డం పెట్టి మొత్తం ఉన్నటువంటి గురుకులాలను మొత్తం భ్రష్టు పట్టించడానికి ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తుందా, అసలు ఏం చేస్తుందో చూడాల్సిన అవసరం ఉంది. అలుగు వర్షిని తప్పిదం జరిగినటువంటి ఇది కేవలం ఆమె కింది స్థాయిలో ఉన్నటువంటి ఏ సెక్రటరీ, ఎస్టీ గురుకులాల సెక్రటరీ కానీ, మైనార్టీ గురుకులాల సెక్రటరీ కానీ, బీసీ గురుకులాల సెక్రటరీ కానీ ఎలాంటి సంబంధం లేదు. వాళ్ళ అప్పచెప్పింది 24 గంటలు అవుతుంది కాబట్టి ఇంకో 48 గంటలలో వాళ్ళు భర్తీ చేయకపోతే అప్పుడు మనం వాళ్ళ గురించి అడుగుదాం. తప్పకుండా ఆల్రెడీ వాళ్ళతో మాట్లాడడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో ఏ ఒక్క సీటు కూడా ఖాళీ లేకుండా పూర్తి స్థాయిలో సీట్లను భర్తీ చేయాలి. ఈ సంక్షేమ భవన్ చుట్టూ తిరుగుతున్నటువంటి జర్నలిస్టులు తీసుకొచ్చేటువంటి రికమెండేషన్ లెటర్లు మాత్రం తొందరగా మూవ్ అవుతూ ఉన్నాయి. ఒక్కొక్క జర్నలిస్టుకి సంబంధించిన ఫైల్ అయితే ఇప్పటికే 20 మూవ్ అయినట్టు కూడా మనకు తెలుస్తూ ఉంది. దయచేసి మరి ఇట్లాంటి రాజకీయాలు చేస్తున్నటువంటి జర్నలిస్టులు మీరు కొద్దిగా వార్తలు రాసేటప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలని తెలియజేస్తూ, అలుగు వర్షిని తప్పిదం వల్ల జరుగుతున్నటువంటి వీటన్నిటి మీద తప్పకుండా ఏదో ఒక రోజు ప్రజలే బుద్ధి చెప్పేటువంటి రోజు కూడా వస్తాయని చెప్పేసి మేము మరోసారి తెలియజేస్తూ చూస్తూనే ఉండండి ఎన్ఎం మీడియా. థ్యాంక్ యూ.